ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద న్యూస్. సో దట్ ఈస్ ఇక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ప్రస్తుతం 2021లో జరిగిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క ఎన్నో సమావేశం 44వ సమావేశం. ఈ 44వ సమావేశంలోనే భారతదేశం నుండి దోలవీర, అదేవిధంగా తెలంగాణ నుండి, అంటే భారతదేశం నుండి 2 స్థలాలు దోలవీర, రామప్ప, రైట్. ఈ 2 ప్రదేశాలు ప్రపంచ వారసత్వ స్థలాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఓకే, అండ్ మొత్తం ఈ 44వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క సమావేశంలో 34 స్థలాలకు వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్స్ గా ఆమోదించబడ్డాయి అన్నమాట. ప్రపంచ వారసత్వ స్థలాలుగా 2021వ సంవత్సరంలో మొత్తం ఎన్ని స్థలాలను గుర్తించారు? 34 స్థలాలను గుర్తించారు. అండ్ దీంట్లో 29 కల్చరల్ స్థలాలు, ఓకే, సాంస్కృతిక వారసత్వ సంపదగా 29 ప్లేసెస్ ని గుర్తిస్తే సహజ వారసత్వ సంపదగా 5 ప్లేసెస్ ని గుర్తించారు. ఓకే, సహజ వారసత్వ సంపద లేదా న్యాచురల్ హెరిటేజ్ సైట్స్, రైట్. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, 44వ సమావేశం ఎక్కడ జరిగింది? చైనాలో జరిగింది, ఫుజౌ అనే ప్లేస్ లో. ఓకే, ఇక 2022లో జరగబోయే 45వ సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే రష్యాలో జరుగుతుంది. ఈ పాయింట్ ని కూడా గుర్తుపెట్టుకోండి, రైట్. 2021లో జరిగిన 44వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో మొత్తం 34 స్థలాలకి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. అండ్ ఈ 34లో 2 భారతదేశానికి చెందినవి. అండ్ మనకి మొత్తం భారతదేశం నుండి ప్రస్తుతం ఎన్ని వారసత్వ స్థలాలు ఉన్నాయంటే 40 వారసత్వ స్థలాలు ఉన్నాయి. లేటెస్ట్ గా రామప్ప 39వది, దోలవీర 40వది. ఓకే, ఒకసారి క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ సైట్స్ ఆర్ నేమ్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యాజ్ పర్ ద 44th సెషన్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఆఫ్ యునెస్కో? దట్ ఈస్ A 34, out of which 29 are cultural, 5 are natural, right? ఫ్రీడమ్ ఫైటర్ పింగళి వెంకయ్య బర్త్ యానివర్సరీ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్, ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఇట్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ August 2 అండి. బేసిక్లీ ఈ ఇయర్ 2021 వచ్చేసి 145th బర్త్ యానివర్సరీ ఆఫ్ పింగళి వెంకయ్య గారు అండి. అదేవిధంగా పింగళి వెంకయ్య గారి స్పెషాలిటీ అయితే మనందరికీ తెలిసిందే. నేషనల్ ఫ్లాగ్ అన్నటువంటి దానిని రూపొందించడంలో ముఖ్య పాత్ర పోషించింది. నేషనల్ ఫ్లాగ్ ని రూపొందించింది కూడా పింగళి వెంకయ్య గారే. హీ ఈజ్ ఫ్రమ్ మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మచిలీపట్నానికి చెందినటువంటి వ్యక్తి అండి ఈయన. అయితే ఈయన మన నేషనల్ మూవ్మెంట్ లో, ఫ్రీడమ్ ఫైట్ లో మనకంటూ ఒక ఫ్లాగ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు చేసేటువంటి ప్రొటెస్ట్లు, ఇంకా వాళ్ళని, ఆ పీపుల్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అలా రిప్రజెంటేషన్ కోసం అని చెప్పేసి మన భారతదేశం తరపు నుంచి పింగళి వెంకయ్య గారు దీనిని రూపొందించారు. గాంధీజీ గారు దీనిని అప్రూవ్ కూడా చేశారు. అదేవిధంగా ఈ నేషనల్ ఫ్లాగ్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ వన్ టాప్ మోస్ట్ ఆరెంజ్ కలర్ ఉంటుంది, మిడిల్ లో వైట్ కలర్ అండ్ బాటమ్ లో గ్రీన్ కలర్ ఉంటుంది. ఒక్కొక్క దానికి సింబల్. అదేవిధంగా మిడిల్ ఆఫ్ ద ఫ్లాగ్ ఏముంటుంది అని అంటే అశోక చక్ర ఉంటుంది కదండి. ఈ అశోక చక్ర వచ్చేసి దేని యొక్క సింబల్ అని అంటే అశోక చక్ర. దీంట్లో కంప్లీట్ టోటల్ గా 24 స్పోక్స్ ఉంటాయి. ఈ 24 స్పోక్స్ అనేవి దేన్ని రిప్రజెంట్ చేస్తాయనంటే ఒక డేలో ఉన్నటువంటి 24 అవర్స్ ని, ఈ 24 స్పోక్స్, దాంట్లో 24 స్పోక్స్ డేలో ఉన్నటువంటి 24 అవర్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. అండ్ ఈ అశోక చక్ర వచ్చేసి ఏ కలర్ లో ఉంటుంది అని అంటే బ్లూ కలర్ లో ఉంటుందండి. అశోక చక్ర ఈజ్ ఇన్ బ్లూ కలర్ లో ఉంటుంది. ఈ అశోక చక్ర అనేటువంటి కాన్సెప్ట్ ని ఎక్కడి నుంచి డిరైవ్ చేశారు అని అంటే దట్ ఈస్ ఫ్రమ్ అశోకుడు రూలింగ్ టైంలో ఉన్నప్పుడు మౌర్యన్ ఎంపైర్ లో మేజర్ రూలర్ అయినటువంటి అశోకుడు, ఆయన కాలం నుంచి అక్కడ నుంచి డిరైవ్ చేసింది ఈ అశోక చక్ర. అది మాత్రమే కాదండి, మన యొక్క నేషనల్ ఎంబ్లమ్, దట్ ఈస్ నథింగ్ బట్ 4 లైన్ ఎంబ్లమ్, అది కూడా అక్కడ నుంచి డిరైవ్ చేసుకున్నటువంటి అంశమే. ఈ విధంగా మన ఫ్లాగ్ ఉన్నటువంటి స్పెషాలిటీ, దానిని రూపొందించినటువంటి వ్యక్తి అయినటువంటి పింగళి వెంకయ్య గారి బర్త్ యానివర్సరీ సెలబ్రేటెడ్ ఆన్ August 2. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే August 1 వచ్చేసి ముస్లిం ఉమెన్ రైట్స్ డే, ముస్లిం ఉమెన్స్ రైట్స్ డే, ఈ డే సెలబ్రేట్ చేస్తామండి. అదేవిధంగా నిన్న క్లాస్ లో మనం చెప్పుకున్నాం August 1 నుంచి August 7 వరకు ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అన్నటువంటిది August 1 నుంచి August 7 వరకు సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా August 1 కి, ఈ ఇయర్ August 1 కి ఇంకో స్పెషాలిటీ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ లో వచ్చేటువంటి ఫస్ట్ సండే ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేస్తారు. ఈ ఇయర్ వచ్చేసి August 1 ఫ్రెండ్షిప్ డే వచ్చింది, ఫస్ట్ సండే. దట్ ఈస్ ఆల్సో ముస్లిం ఉమెన్ రైట్స్ డే. ఇంకొక డే కూడా ఉందండి, దట్ ఈస్ నేషనల్ మౌంటైనియర్స్ డే కూడా, మౌంటైన్ క్లైంబింగ్ డే కూడా August 1 అబ్జర్వ్ చేస్తాం. అదేవిధంగా August 6 వచ్చేసి స్పెషాలిటీ ఏంటి అంటే హిరోషిమా డే. దీని గురించి విల్ బి ఎక్స్ప్లెయినింగ్ లేటర్ అండి. హిరోషిమా డే వచ్చేసి August 6 అండి. August 9 వచ్చేసి ఏంటి అంటే ప్రామినెన్స్ దీనికి ఉన్నటువంటిది నాగసాకి డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ August 9. అదేవిధంగా August 12 యొక్క పాపులారిటీ, స్పెషాలిటీ ఏంటి అంటే ఇంటర్నేషనల్ యూత్ డే వచ్చేసి ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్, ఈ సెలబ్రేటెడ్ ఆన్ August 12. These are several other important days that are celebrated in persons is observed on, it is observed on when అంటే July 30th ఈ వరల్డ్ డే అగేన్స్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ అంటే ఇల్లీగల్ గా పర్సన్స్ ని, మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా స్లేవ్స్ రూపంలో కానీ ఇతరత్ర దేశాలకి ఇల్లీగల్ రూపంలో, అదేవిధంగా ఇంకా ఇతరత్ర ఇల్లీగల్ యాక్టివిటీస్ కి కూడా చైల్డ్ లేబర్ కింద వాడుకోవడం, ఇంకా వేరే ఇతరత్ర యాక్టివిటీస్ కి వాడుకోవడం ట్రాఫికింగ్ అని అంటామండి. అది హ్యూమన్ ట్రాఫికింగ్. అది కేవలం ఫీమేల్ పర్సన్స్ కి మాత్రమే కాదండి, ఫీమేల్ అయినా మేల్ అయినా చిల్డ్రన్ అయినా ఎవరి విషయంలో అయినా సరే ఇల్లీగల్ గా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి రవాణా చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే అట్లాంటి దాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అని అంటారు. వీటన్నిటికీ అగేన్స్ట్ గా ఈ వరల్డ్ డే అన్నటువంటి దాన్ని అబ్జర్వ్ చేస్తారు.
యాజ్ వీ హ్యావ్ అప్రోచ్ ద ఎండ్ ఆఫ్ జూలై, ఈ జూలైలో ఉన్నటువంటి జూలై మంత్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ డేస్ విషయానికి వద్దాం ఒకసారి. జూలై 1 వచ్చేసి వాట్ ఇస్ ద ప్రామినెన్స్ ఆఫ్ జూలై 1 అండి? నేషనల్ డాక్టర్స్ డే. నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేస్తాం. దీనితో పాటుగా దీనికి ఇంకా జూలై 1 కి ఇంకా ప్రామినెన్స్ ఉందండి, అది నిన్న క్లాస్ లో చెప్పాను ఆల్రెడీ. వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే డిజిటల్ ఇండియా స్కీమ్, దీని యొక్క 6th యానివర్సరీ సెలబ్రేషన్. అదేవిధంగా ఎస్బీఐ ఫౌండేషన్, ఎస్బీఐ వారి 66th ఫౌండేషన్ డే కూడా ఈ జూలై 1 ని అబ్జర్వ్ చేస్తారు. ఇది మాత్రమే కాదండి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డే, జిఎస్టీ డే కూడా జూలై 1 ని సెలబ్రేట్ చేస్తాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డేస్. ఇంకొకటి జూలై 2 వచ్చేసి ఏంటి అంటే వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే. వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే వచ్చేసి జూలై 2న సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా జూలై 4 వచ్చేసి యుఎస్ ఇండిపెండెన్స్ డే. జూలై 4 ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ యుఎస్ ఇండిపెండెన్స్ డే అండి. జూలై 6 వచ్చేసి వరల్డ్ జూనోసిస్ డే. వరల్డ్ జూనోసిస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ జూలై 6 అండి. జూలై 11 వచ్చేసి స్పెషాలిటీ ఏంటి అంటే వరల్డ్ పాపులేషన్ డే. వరల్డ్ పాపులేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ జూలై 11 అండి. అదేవిధంగా జూలై 12 వచ్చేసి వరల్డ్ మలాలా డే. మలాలా యూసుఫ్జై గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా దాన్ని కమెమరేట్ చేస్తూ, దాన్ని సెలబ్రేట్ చేస్తూ జూలై 12న వరల్డ్ మలాలా డేగా సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా జూలై 18 వచ్చేసి ఏంటి అంటే వరల్డ్ డే ఆఫ్ నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా డే జూలై 18న అబ్జర్వ్ చేస్తారండి. అదేవిధంగా జూలై 27th అయితే ఇట్ ఈస్ ద డెత్ యానివర్సరీ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. జూలై 28 వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇంటర్నేషనల్ డే ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆర్ నేచర్ కన్జర్వేషన్ అన్న కూడా ద సేమ్ థింగ్. అదేవిధంగా జూలై 29 వచ్చేసి ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఆర్ వరల్డ్ టైగర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ జూలై 29. See, all these are several other important days, major important days that are celebrated in the month of July. These are things and yeah. Next one, see. Harappan city Dholavira has been inscribed on UNESCO World Heritage list. Belongs to which state? What is that state? And it is Gujarat. Basically ఈ విధంగా ఈ హరప్పన్ సిటీ అయినటువంటి ధోలవీరా అన్నటువంటిది గుజరాత్ లో ఉన్నటువంటి సైట్ అండి. ఈ సైట్ అన్నటువంటిది గుజరాత్ లో 3వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా పేరొందింది. ఇది వరకు కూడా రాణికి వావ్ అని చెప్పేసి, అదే విధంగా ఇంకొక హెరిటేజ్ సైట్ కూడా రాణికి వావ్ విచ్ ఇస్ ఇన్ అహ్మదాబాద్. దీంతో పాటుగా ఇంకొక కల్చరల్ హెరిటేజ్ సైట్ కూడా గుజరాత్ లో ఉందండి. ఈ రెండింటికి రికగ్నిషన్ వచ్చింది. దీనితో పాటుగా రీసెంట్ గా ధోలవీరా అన్నటువంటి సైట్ హరప్పన్ సైట్ పేరులో ఉన్నటువంటి విధంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ పీరియడ్ కి చెందినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైట్స్ అండి. అయితే ఈ ధోలవీరాకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటండి అని అంటే ఈ ధోలవీరా ఆ రీజియన్ లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీరియడ్ అప్పుడు వాళ్ళు యూజ్ చేసినటువంటి ఆర్నమెంట్స్ కి కానీ జ్యువెలరీకి కానీ వాళ్ళు వాడినటువంటి గోల్డ్, అదే విధంగా ఐవరీ, బీడ్స్, పర్ల్స్ అవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో ధోలవీరా అన్నటువంటి ప్రదేశంలో దొరికాయట. దీనితో పాటుగా బరియల్స్, వీళ్ళ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీరియడ్ అప్పుడు బరియల్ టెక్నిక్స్ కూడా డిఫరెంట్ గా ఉండేవండి. ఇప్పుడు మనం అయితే పూడుస్తాం, లేదనంటే కాల్ చేస్తాం, క్రిమేట్ చేస్తాం, బరీ చేస్తాం. ఇలా కాకుండా అప్పట్లో పిట్ బరియల్ అని, పాట్ బరియల్ అని, డ్యూయల్ బరియల్ అని ఇట్లా డిఫరెంట్ బరియల్స్ ఉండేవి ఐవీసీ టైం పీరియడ్ అప్పుడు. ఈ బరియల్ ప్రాక్టీసెస్ కూడా వైడ్ వెరైటీ ఆఫ్ బరియల్ ప్రాక్టీసెస్ అనేవి ధోలవీరా రీజియన్ లో ఎక్కువగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. దీనితో పాటుగా వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నటువంటిది కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా దీనికి ఉన్నటువంటి ఈ ప్లేస్ ఉన్నటువంటి కల్చరల్ ఇంపార్టెన్స్ ని దృష్టిలో పెట్టుకుని వరల్డ్ హెరిటేజ్ సైట్ యునెస్కో వాళ్ళు రీసెంట్ గా ఇది మన భారతదేశానికి చెందినటువంటి 40వ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా దీనిని గుర్తించారు. ఇప్పటి వరకు మన భారతదేశంలో టోటల్ గా 40 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కి రికగ్నిషన్ ఇచ్చారండి. ఆ 40లో 32 వచ్చేసి కల్చరల్ సైట్స్ 32 ఉన్నాయండి. మిగతా 7 వచ్చేసి న్యాచురల్ సైట్స్ ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి దట్ ఈస్ మిక్స్డ్ సైట్ అండి. కల్చరల్ కమ్ న్యాచురల్ సైట్ గా ఇంకొకటి ఉంది. ఈ విధంగా టోటల్ గా మన భారతదేశంలో ఇప్పటికీ 40 సైట్స్ కి యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ అన్నటువంటిది ఇచ్చారు. 40th ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఈ ధోలవీరా, గుజరాత్ లో ఉన్నటువంటి ధోలవీరా వచ్చేసి 40th వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ పొందినటువంటి థింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్. మహారాష్ట్రలో ఉన్నటువంటి అజంతా ఎల్లోరా కేవ్స్ కి భారతదేశంలో మొట్టమొదటి వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ లభించినటువంటి ప్రదేశం ఏది అంటే అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ అండి. రీసెంట్ గా యునెస్కో వాళ్ళు 44th ఈ కల్చరల్ హెరిటేజ్ మీటింగ్ అన్నటువంటి దాన్ని, ఈ మీటింగ్ ని చైనాలో జరుగుతుందండి. ఈ మీటింగ్ అన్నటువంటిది జూలై 31 వరకు జరుగుతుంది. అప్పటి వరకు ఈ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికగ్నైజ్ చేసి వాటి యొక్క లిస్ట్ ని ఫైనల్ గా రిలీజ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ థింగ్. యునెస్కో యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏంటంటే యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ పారిస్, ఫ్రాన్స్. క్లియర్ కదా? ఈవెంట్స్ కూడా వెంటనే జరిగాయి కాబట్టి అవి గుర్తుపెట్టుకోవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఆర్మీ డే జాన్ 15th అండ్ నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ డే అక్టోబర్ 8th అండ్ ఇండియన్ నేవీ డే వచ్చేసి 4th December. అలాగే ముకుంద్ నర్వానే ఎవరైతే ఉన్నారో మనోజ్ ముకుంద్ నర్వానే గారు ఇండియన్ ఆర్మీకి మెయిన్ గా జనరల్ గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఇండియన్ నేవీ ఏదైతే ఉందో సో ఇండియన్ నేవీకి కరంబీర్ సింగ్ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్షల్ గా ఉన్నది మనకి ఆర్కే సింగ్ బదూరియా గారు. సో
అన్నటువంటిది ఇప్పుడు మనందరం యూజ్ చేసినటువంటి వన్ ఆఫ్ ద పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్కి ఆల్టర్నేటివ్గా వాళ్ళ దేశం వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఓన్గా వాళ్ళు ఫేస్బుక్కి ఆల్టర్నేటివ్గా జోగాజోగ్ అన్నటువంటి దానిని తయారు చేశారు. ఈ విధంగా దీనికి మాత్రమే కాదండి, ఇంకా వాట్సాప్కి ఆల్టర్నేటివ్గా ఆల్పనాల్ అన్నటువంటి దాన్ని వాట్సాప్కి ఆల్టర్నేటివ్గా తయారు చేశారు. జూమ్ లైవ్కి కూడా ఆల్టర్నేటివ్గా బోయ్ కోత్ అన్నటువంటి దానిని లాంచ్ చేశారు. ఈ విధంగా డిఫరెంట్ యాప్స్ని ఆల్టర్నేటివ్స్గా వాళ్ళ ఓన్ డెవలప్డ్ వాళ్ళ దేశం యొక్క ఓన్ సెల్ఫ్గా డెవలప్ చేసుకున్నటువంటి యాప్స్ని ఆ ప్లేసెస్లో రీప్లేస్ చేద్దామన్నటువంటి ఉద్దేశంతో వీటన్నిటిని డెవలప్ చేశారు. ఇటీవల ఒడిశా రాష్ట్రం మనకి కోల్ ప్రొడక్షన్లో కానీ కోల్కి సంబంధించిన దాంట్లో కానీ మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం బొగ్గు గనుల శాఖ ఇచ్చిన రిపోర్టు ప్రకారం టాప్ స్టేట్గా నిలిచింది. అయితే ఒడిశాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కోల్ రిజర్వ్గా దేని చెప్పొచ్చు అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే టాల్చర్. మధ్యప్రదేశ్ అనగానే వెంటనే గుర్తొచ్చే మనకి బొగ్గు గనులు ఏవి అంటే సింగ్రౌలి కోల్ రిజర్వ్ అనేది మనకి మధ్యప్రదేశ్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి తెలంగాణ ఆల్రెడీ అందరికీ తెలుసు సింగరేణి కోల్ మైన్స్ అనేది తెలంగాణ అంతటా కూడా చాలా పాపులర్ గా చెప్పొచ్చు. దట్ ఈస్ ఇన్ తెలంగాణ ఓన్లీ. అండ్ ఛత్తీస్గఢ్ వచ్చేటప్పటికి చాలా ఉన్నాయి, దాంట్లో కోర్బా అనే దాన్ని చెప్పొచ్చు. కోర్బా కోల్ మైన్స్ ఇన్ ఛత్తీస్గఢ్, సింగరేణి ఇన్ తెలంగాణ, అండ్ టాల్చర్ ఇన్ ఒడిశా, సింగ్రౌలి ఇన్ మధ్యప్రదేశ్. ఇంకా చాలా ఉన్నాయి. రాణిగంజ్ కోల్ మైన్స్ ఇన్ దట్ వెస్ట్ బెంగాల్ ఏరియా. ఇలా చెప్పుకుంటా పోతే వీ హ్యావ్ అ నెంబర్ ఆఫ్ కోల్ మైన్స్ ఆర్ దేర్. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. ఇలాంటి వాటిల్లో ద బెస్ట్ అండ్ ద టాప్ గా నిలిచింది ఏది అంటే ఒడిశా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే దీని Next one, Zenda Satyagraha program organized to mark the importance of national flag in which of the following state? Recently, what's that state? And it is Maharashtra. Recent ga Maharashtra lo unnatuvanti Nagpur lo ee concept ni జెండా సత్యాగ్రహ అన్నటువంటి కాన్సెప్ట్ ని దీన్ని స్టార్ట్ చేశారు. బేసిక్లీ ఈ కాన్సెప్ట్ అన్నటువంటిది ఎందుకు స్టార్ట్ చేశారు అని అంటే, ఇది వరకు మన వే బ్యాక్ టు హిస్టరీ లైక్ అప్పట్లో నేషనల్ మూమెంట్ టైం పీరియడ్ అప్పుడు నేషనల్ ఫ్లాగ్ కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, మన జాతీయ జెండా అన్నటువంటిది ఏ విధంగా ఆవిర్భవించింది, మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం, అసలు దాని యొక్క రోల్ ఏంటి మన నేషనల్ మూమెంట్ లో అన్నటువంటి దానిని ఎన్హాన్స్ చేస్తూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ దీంట్లో భాగంగానే లో భాగంగానే ఈ జెండా సత్యాగ్రహ అన్నటువంటి కాన్సెప్ట్ ని స్టార్ట్ చేశారు. అసలు మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అన్నటువంటి దాని యొక్క డిజైనర్ ఎవరు అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ పింగళి వెంకయ్య గారు. ఈయన వచ్చేసి డిజైనర్. అదే విధంగా దీని యొక్క లెంత్ అండ్ బ్రెడ్త్ ఈ రేషియో కూడా ఇంపార్టెంట్ అండి. చాలా సార్లు ఎగ్జామినేషన్స్ లో అడిగారు. 3:2 లెంత్ ఈస్ టు బ్రెడ్త్ అన్నటువంటిది 3:2 రేషియోలో ఉంటుంది. అదే విధంగా మొట్టమొదటిసారిగా ఎవరు ఫస్ట్ ఫారిన్ సాయిల్ మీద మొట్టమొదటిసారి మన జాతీయ జెండాని ఎగరవేసింది ఎవరు అనంటే మేడం బికాజీ కామా గారు. మేడం బికాజీ గారు ఆవిడ జర్మనీలో మొట్టమొదటిసారిగా 1907లో మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని అక్కడ ఎగరవేశారు. మరి మన భారతదేశంలో ఎప్పుడు ఎగరవేశారండి అనంటే, మన భారతదేశం విషయానికి వచ్చేసరికి 1906లో క్యాల్కట్టాలో మొట్టమొదటిసారిగా ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని ఎగరవేశారు. ఇనిషియల్ గా ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని మన నేషనల్ ఫ్లాగ్ ని డిజైన్ చేసినప్పుడు ఇప్పుడు మనకున్నటువంటి ట్రై కలర్స్, ధర్మచక్ర ఇవన్నీ కూడా అప్పట్లో లేవండి. ఇనిషియల్ గా డిఫరెంట్ డిజైన్స్ లో ఉండేది. తర్వాత కాలగమనంలో ఈ సాఫ్రాన్ కలర్, అదే విధంగా వైట్, గ్రీన్ కలర్, మధ్యలో బ్లూ కలర్ ఉన్నటువంటి ధర్మచక్ర ఇవన్నీ కూడా కలిగాయి. అదే విధంగా ఎప్పుడు మనం దీనిని అడాప్ట్ చేసుకున్నాం అన్న క్వశ్చన్ అడిగితే 22 జూలై 1947 బిఫోర్ ఇండిపెండెన్స్ మనం 22 జూలై 1947 మన యొక్క ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని ఇండియన్ నేషనల్ అసెంబ్లీ వాళ్ళు మన ఫ్లాగ్ ని అడాప్ట్ చేసుకున్నాం. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్.